యోహాను వ్రాసిన రెండవ పత్రిక. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయనది. నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మను నిజముగా ప్రేమించుచున్నాము. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తుని వద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాగా అమ్మ, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు గాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచు మనము ఒకరినొకరము ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలను అనున్నదియే ఆ ఆజ్ఞ. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధునై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకునుడి. క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచియుండివాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలతో పాలివాడగును. అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండియు సిరాతోనూ కాగితముతోనూ వ్రాయి మనసు లేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించుచున్నాను. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు.